ఫైనల్ గా డిస్టెన్స్ లో ఉన్న టెంపుల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ గోమతి ద్వారకాకు వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఆటోలో నేను ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని చూడడానికి ఇప్పుడు నేను బయలుదేరాను. సో ఇప్పుడు నేను చూపించబోయే ఆలయాలన్నీ ద్వారకాధీష్ టెంపుల్ కి వెరీ నియర్ బై ఉండి అన్ని కూడా సముద్రాన్ని బేస్ చేసుకొని ఉంటాయి అనమాట. సో విజువల్స్ కూడా చాలా బాగా ఉండబోతున్నాయి, తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ మనం చూస్తున్నది బద్కేశ్వర్ ఆలయం. సో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, బీచ్ లో మనకు ఏదైనా వర్షం వచ్చినా కూడా అక్కడ స్టే చేసేలాగా అలా కట్టారనమాట అన్ని చాలా చోట్ల. అండ్ ఇక్కడ డేంజరస్ అని రాశారు, మనం లోపలికి దిగొద్దు, వాటర్ లెవెల్ ఎక్కువగా ఉందని చెప్పేసి అని ఇక్కడ. సో చూస్తున్నారు కదా, వాటర్ అయితే లైక్ మిల్క్ లాగా కనిపిస్తున్నాయి, మొత్తం నురుగలు అనేది ఫ్లో అవుతూ వచ్చి. సో ఇక్కడ నుంచి నేను కెమెరా వచ్చేసి రైట్ సైడ్ ప్యాన్ చేస్తున్నాను, చూడండి ఇట్ సైడ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ లాగా ఉంది యాక్చువల్గా. సో ఎగిసి పడుతున్న అలలకు ఒక స్మోక్ ఎఫెక్ట్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా ర్యాక్స్ అన్ని పెట్టారు, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా మనకి ఇటు సైడ్ రాకుండా. అండ్ ఇక్కడ శివుంది వచ్చేసి అర్ధనారీశ్వరుడు లాగా లింగానికి అటు అమ్మవారు, ఇటు శివుంది పెట్టారనమాట. అండ్ ఇక్కడ అలలు చూడండి, నేను వీటిని ట్రావెల్ అవుతూ వీడియో తీస్తున్నాను ఎలాగ ట్రావెల్ అవుతూ వస్తున్నాయి అని. సో తోసుకుంటూ వస్తున్నాయి, వచ్చి ఇక్కడ ఏదైతే గట్టు ఉందో దీన్ని కొడుతున్నాయండి. అసలు వాటర్ ఇట్లా ఎగిసి పడుతున్నాయి దారుణంగా. సో చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. నాకు అక్కడ ఎంతసేపు కూర్చున్నా కూడా నాకు టైమే తెలియట్లేదు, వాటిని చూస్తూనే ఉన్నాను యాక్చువల్గా. ఇంకా నేను వీలైనంత వరకు ఇట్లా అసలు బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. గోడలన్నిటికీ పాకురంతా ఇలా పట్టేసింది అనమాట, మనం చూసుకోకుండా వెళ్తే కింద పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ చూడండి రాజస్థానీ స్టైల్లో ఆయన ఎలా తీసుకొని వెళ్తున్నాడో ఒంటె మీద. అండ్ ఇక్కడ నేను కొన్ని విజువల్స్ రికార్డ్ చేస్తూ నేను ఉండాలని చెప్పేసి అని చేశాను. ఇది ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్లో. అండ్ చూస్తున్నారు కదా, స్లో మోషన్లో రికార్డ్ చేసిన వీడియో ఇది. వాటర్ అసలు ఒక పాలు పోస్తున్నట్టే ఉంది అటు సైడ్ నుంచి, ఆ నురుగా అంతా అలా కనిపిస్తూ స్లో మోషన్లో ఒక్కొక్క చినుకు పడే డీటెయిలింగ్ కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. సూపర్, వావ్, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఇంకా స్టెప్స్ ఎక్కేసి శివుని దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చుట్టూ అంతా తిరిగిందంతా కొంచెం డౌన్లో ఉంటుంది, ఇది అప్లో ఉంటుంది అనమాట శివలింగం అనేది. ఈ బద్కేశ్వర్ ఆలయం యొక్క స్థల పురాణం చూద్దాం. సుమారు 5000 సంవత్సరాల క్రితం ఒక శివలింగం వెలిసింది. దాన్నే ఇప్పుడు శ్రీ బద్కేశ్వర్ మహాదేవ్ మందిర్, ఇంకా ఈ లింగాన్ని చంద్రమౌళీశ్వర లింగంగా కూడా పిలుస్తారు. వర్షాకాలంలో వస్తే మీకు ఈ వ్యూ దొరకదు, ఎందుకంటే ఈ టెంపుల్ మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. అండ్ మళ్ళీ వాటర్ లెవెల్ తగ్గాక శివలింగం మళ్ళీ మనకు కనబడుతుంది. ఈ దేవాలయం దగ్గర మహాశివరాత్రి రోజున చాలా పెద్ద జాతర జరుగుతుందంట. అన్ని పార్ట్స్ లింక్స్ వీడియో కింద ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ హరే కృష్ణ అని కామెంట్స్లో స్లోగన్ చేయండి ఫ్రెండ్స్.